హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆహ్, కొంతమంది కళాకారులు ఎన్నో రకాలుగా వాళ్ళ కళని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే మన చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పంలో ఉన్నటువంటి ఒక కళాకారుడు అద్భుతమైనటువంటి స్వామివారి చిత్రాన్ని వేయడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి చిత్రానికి సంబంధించి వేయడం జరిగింది. అది కాకుండా నెమలి ఈక పైన వేయడం జరిగింది ఆయన. ఆ వివరాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆడిపుత్తిక అంటే మనకు సహజంగా ప్రతి సంవత్సరం కూడా మనము స్వామివారికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆడిపుత్తిక పండుగ రోజున కావులు ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. ఎంతో అంటే మాల అంటే ఇవన్నీ కూడా కావులు ఎత్తుకొని పసుపు బట్టలు వేసుకొని ఇంట్లో స్వామివారికి నైవేద్యం ఇవన్నీ కూడా పెట్టుకొని మనకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తూ ఉంటారు. సో అందులో భాగంగా వచ్చింది అంటే ఇంకా 2 రోజులు రేపు ఎల్లుండి 2-3 రోజులు ఉంటాయి. సో ఆ పండగ సందర్భంగా ఆడిపుత్తి ఉత్సవాల సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి చిత్రాన్ని పెయింటింగ్ వేసిన పురుషోత్తం గుడిపల్లి మండలం అంటే మన చిత్తూరు జిల్లాకు సంబంధించి గుడిపల్లి మండలం గుడివంక అనేటటువంటి చోట ఆడిపుత్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెమలి ఈగపై సుబ్రహ్మణ్య స్వామి పెయింటింగ్ వేసిన పురుషోత్తం ఆడిపుత్తిక ఉత్సవాలను పురస్కరించుకొని కుప్పం పూరి ఆర్ట్స్ పురుషోత్తం వినూత్న రీతిలో నెమలి ఈకపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చిత్రాన్ని పెయింటింగ్ వేశారు. గుడిపల్లి మండలం గుడివంక శ్రీవల్లి దేవత సేన శ్రీమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలను పురస్కరించుకుని మురుగుడి చిత్రాన్ని వేసినట్లు పురుషోత్తం తెలిపారంట. ఆర్టిస్ట్ అతను తెలపడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి కాబట్టి ఆ నెమలి ఈకపై పురుషోత్తం వేసిన చిత్రం ఎంతో అద్భుతంగా భక్తుల్ని ఆకర్షిస్తుంది అని కూడా వేయడం జరిగింది. సో చాలామంది భక్తులు అతన్ని అద్భుతంగా అంటే మంచి భగవంతునికి సంబంధించినటువంటి చిత్రాన్ని వేశారు కాబట్టి చాలా అద్భుతంగా అతన్ని అభినందించారంట. సో దానికి సంబంధించి విజువల్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఆర్ట్ అసలుకి నెమలి ఈక పైన అంటే రకరకాల కళాకారులు చాలామంది ఎన్నో రకాల అద్భుతాలు చేస్తూ ఉంటారు. కొంతమంది బియ్యపు గింజ మీద కూడా కొన్ని చిత్రాలు వేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల కొయ్యల పైన లేదంటే చిన్న చిన్న వస్తువుల పైన రకరకాల అద్భుతంగా చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక నెమలి ఈక పైన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి చిత్రాన్ని పెయింటింగ్ వేయడం అనేది ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి మీరు చూడండి.